యా. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఏటింగ్లేన్ కాలనీలో ప్రెస్ భవన్ లో భారత రాష్ట్ర సమితి నాయకులైన కౌశిక్ రెడ్డి గారు సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఈ రోజు ఏటింగ్లేన్ కాలనీ 18వ డివిజన్ కి సంబంధించిన ఈ ఏటింగ్లేన్ కాలనీలో 7 డివిజన్లో అత్యధిక మెజారిటీతో ప్రజాదరణ పొంది ఈ రోజు గెలుపు కైవసం చేసుకున్న చక్రపాణి అన్నపై ఈ రోజు భారత రాష్ట్ర సమితి బీఫామ్ తీసుకొని 35 ఓట్లతో ప్రజల తిరస్కరణకు గురైన వ్యక్తి ఈ విజయాన్ని, ఈ 900 ఓట్ల వచ్చిన విజయాన్ని చూసి కసుతో కడుపులో ఉన్న విషయాన్ని వెళ్ళగక్కుతూ ఎక్కడ కార్పొరేటర్ పై బురద జల్లే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చేసిన వ్యవహారమే నిన్న జరిగిన వ్యవహారం. ఈ విషయాన్ని భూతత్వంలో పెడుతూ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన రాష్ట్ర నాయకులుగా, అసంఘటిత రంగ కార్మిక నాయకులుగా చెప్పుకునే కౌశిక్ గారు అసలు నిజాలేంటి, అబద్ధాలేంటి నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ రోజు గౌరవ కార్పొరేటర్ గారి పేరు మీరు చెప్తే బాగుండేది. ఈ రోజు గౌరవ కార్పొరేటర్ గెలిచిన కుటుంబ సభ్యులను బదనాం చేస్తూ వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని ఉచ్చరించడం వల్లనే అక్కడ ఇష్యూ జరిగింది. ఈ విషయాన్ని భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు గుర్తెరగాలి. ఇప్పటికైనా భారత రాష్ట్ర సమితి నాయకులు సత్యదూరమైన మాటలు బంద్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.